కపాస్ కిసాన్ యాప్ ఎత్తేయాలని చెప్తున్నారు. దీంతో పాటు రేపటి బోరజ్లో జరిగే ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ చెప్పిన మనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. ఒకసారి కేటీఆర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు ఓవరాల్ ఎపిసోడ్ అంటే రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు, రైతులతో మాట్లాడారు, రైతులతో నేరుగా వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులకు అండగుంది, ఇప్పుడు ఏం చేయాలి, రేపటి అంతిమంగా ఉద్యమంతో ఏదైనా పరిష్కారం. సార్ ఏంటి సార్ ఈరోజు మీరు నేరుగా రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు, ఎట్లుంది, ఏం చెప్పారు, ప్రధాన సమస్య? ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కూడా తెల్ల బంగారం పండించే రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో పత్తి చాలా పెద్ద ఎత్తున పండుతుంది, సోయా కూడా పెద్ద ఎత్తున పండుతుంది. ఇవాళ ఇటు సోయా రైతులతో అటు పత్తి రైతులతో మా నాయకుడు జోగురామన్న గారు, అనిల్ జాదవ్ గారు, కోవాలక్ష్మి గారి నాయకత్వంలో వాళ్ళందరితో కూడా కొద్దిసేపు ముఖాముఖి సమావేశం పెట్టుకున్నాం. మేము వస్తున్నాం అనగానే మరి మార్కెట్ యార్డు బంద్ చేసినారు, రైతులతో మేము కలవకుండా. అయినప్పటికీ రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారు. అనవసరపు నిబంధనలు పెట్టి కపాస్ కిసాన్ అనే ఒక యాప్ తెచ్చి అనవసరంగా ఇవాళ ఆదిలాబాద్లో ఉండే రైతాంగానికి ఇక్కడ కనెక్టివిటీ సమస్యలు ఉంటాయి, ఇంటర్నెట్ సమస్యలు ఉంటాయి, దాంతోపాటు వయోవృద్ధులు ఉంటారు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. రెండవది తేమ శాతం. తేమ వచ్చేదే వర్షపాతం వల్ల, అదేవిధంగా చలికాలంలో వస్తుంది. ఈ రెండు కూడా ఆదిలాబాద్లో ఈసారి ఎక్కువ జరిగినాయి. అధిక వర్షపాతం ఉన్నది, దాంతోపాటు చలి కూడా ఎక్కువ ఉన్నది. ఇలా 6 డిగ్రీలు లోయెస్ట్ టెంపరేచర్. కాబట్టి సహజంగానే తేమ ఎక్కువ ఉంటుంది. మరి 8% ఉండాల తేమ అంటే 20-22% ఇవాళ ఉన్నప్పుడు విధిలేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు వాటిని కాటన్ను రోడ్ల మీద ఎండబెట్టడం, ఇంట్లో ఎండబెట్టడం వల్ల ఫైర్ యాక్సిడెంట్లు జరిగి నిన్న 2 రైతులు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళు కూడా నష్టపోయినారు. అట్లాగే ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 8,100 రూపాయలు, 8,110 రూపాయలు మద్దతు ధర ఉంటే ఇవాళ రైతులకి మీ జాప్యం వల్ల, మీరు పెడుతున్న నిబంధనల వల్ల ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి 5,900, 6,000 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కొక్క రైతు 2,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి. అందుకే మేము డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమంటే, మీరు స్పందించి మేల్కొని, క్యాబినెట్ అంటే కేవలం రాజకీయ అంశాలే కాకుండా రైతు అంశాలు కూడా మాట్లాడితే లాభం జరుగుతుంది. 50 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు పత్తిని పండిస్తూ ఉన్నారు తెలంగాణలో. ఇక్కడ పండించే కాటన్ క్వాలిటీ కూడా అద్భుతమైన క్వాలిటీ. మరి ఇంత మంచి క్వాలిటీ కాటన్ పండించే రైతులకు న్యాయం చేయాలి అంటే వారికి మద్దతు ధర ఇవ్వాలి, ఈ మాయిశ్చర్ అనే నిబంధన ఎత్తేయాలి, ఆ కపాస్ కిసాన్ అనే యాప్ని ఎత్తేయాలి. అట్లాగే ఈ బయోమెట్రిక్ విధానాన్ని కూడా తీసేసి ఇటు రంగు మారిన సోయా కొనడం, అట్లాగే తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తి కొనడం, మద్దతు ధర ఇవ్వడం ఈ ప్రభుత్వం చేయాల్సిన తక్షణ పనులు. అందుకే మేము డిమాండ్ చేసేది రైతుల తరపున ఆదిలాబాద్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ ప్రభుత్వం సీసీఐతో మాట్లాడి వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని డిమాండ్. కేటీఆర్ గారు ఎట్లా చూడొచ్చు అంటే, మీరు నేరుగా పోరాటమే మార్గం, రైతులందరూ ఏకం కావాలి, మనం పోరాడితే పోయేటేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు వాళ్ళతో మీరే విధంగా మీ పోరాటం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చి భారతదేశంలో అద్భుతంగా తెల్ల బంగారం పండించే రైతులు ఉన్నప్పటికీ వీరు వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం పత్తి అంటున్నారు. దానివల్లనే మన దగ్గర పత్తి కొంటలేరు, అనవసరపు నిబంధనలు పెడతా ఉన్నారు. ఇట్లా రకరకాల 11% ట్యాక్స్ ఎత్తేసి దిగుమతి సుంకాన్ని తీసేసి వాళ్ళకు మార్గాలు తెరుస్తున్నారు, వాళ్ళకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తున్నారు. మరి మన రైతులు ఏం కావాలి? మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండే పత్తి రైతులు ఏం కావాలి? వాళ్ళు చిత్తు కావాల్సిందేనా? అందుకే పోరాడితే పోయేది ఏం లేదన్నది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇతర దేశాలకు దాసోహం అంటున్నప్పుడు మరి మన రైతుకు మరి ప్రత్యామ్నాయం ఏమున్నది ఈ వ్యవసాయ వ్యతిరేక ప్రభుత్వాలలో? అందుకే 21 నాడు ఇక్కడ ఆదిలాబాద్లో అన్ని రైతు సంఘాలు కలిసి పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం ఇచ్చోడ దగ్గర, బోరజ్ దగ్గర పిలుపునిచ్చారు. అందులో మా పార్టీ కూడా పాల్గొంటుంది. అన్ని సంఘాలతో పాటు మేము కూడా పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళ నిష్క్రియాపరత్వానికి, వాళ్ళ చేతగానితనానికి, వాళ్ళ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఇందులో రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మేము విజ్ఞప్తి. పోరాటం అంటున్నారు, మీ కార్యకర్తలపై, మీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్లపై వరుసగా కేసు నమోదవుతున్నాయి. దీనిపై వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ రాజకీయ అంశాలు నేను మాట్లాడను, ఓన్లీ రైతుల అంశాలు మాట్లాడడానికి నేను ఆదిలాబాద్కి వచ్చినాను. మిగతా అన్ని అంశాలు చాలా టైం ఉంది, దాని గురించి మాట్లాడచ్చు. కానీ ఓన్లీ పత్తి రైతుల కోసం కొట్లాడితే పెట్టిన కేసులు అవుతే ఇది నాకు తెలియదు సార్, ఇది నాకు ఐడియా లేదు, ఒకవేళ రైతుల సమస్యల కోసం కొట్లాడే మా నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెడితే మాత్రం తప్పకుండా ఆ విషయంలో అవసరమైతే న్యాయస్థానాలకు పోతాము, చెబుతాం న్యాయస్థానాలకు కూడా. ఎందుకంటే ప్రభుత్వాలు అన్యాయంగా వ్యవహారం చేసినప్పుడు న్యాయస్థానం పోవడం తప్ప వేరే మార్గం లేదు. న్యాయస్థానాల్లో కొట్లాడతాం. ఇక ప్రభుత్వాలు దిగిరాకపోతే రోడ్ ఎక్కుతాం. అంతకంటే చివరిగా ఒక విషయం చెప్పండి, మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, రైతులకు సంబంధించిన పత్తి అంశంలో ఇటు ప్రభుత్వం ఎవరైతే సీసీఐ ఉంది, సీసీఐతో పాటు
కొంతమంది ప్రైవేటు ఎవరైతే దళారు ఉన్నారో వారు కూడా కుమ్మక్క అవుతున్నారని ఆరోపిస్తున్నారు. 1000% ఇది వాస్తవం. ఎందుకంటే మీరు గమనిస్తే 8,110 రూపాయలు రావాల్సింది ఒక క్వింటాల్కు ఇలా 5,900కు అమ్ముకునే అగత్యం ఏంది? ఎందుకు బంద్ పెట్టిండ్రు ఇలా మార్కెట్? నాకు చెప్పు. మేము వస్తున్నామని బంద్ పెట్టినరా, లేదా ప్రైవేట్ వాళ్ళు చెప్పిరని బంద్ పెట్టినరా? ఎందుకు రైతులు ఇప్పటికే తనలాడుతున్నారు? అరే ఓ దిక్కు మాకు కొంటలేరు, ఆగమవుతుంది బతుకొని రైతులు తనలాడుతుంటే మీరు మార్కెట్లు నిరవధికంగా బంద్ పెడితే, నిన్నగాక మొన్న కలెక్టరేట్ ముందు ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే గారు ధర్నా చేశారు, స్పందించారు, ఏదో చేస్తామన్నారు. మేము అడిగేది ప్రభుత్వాన్ని ఒకటే, మీరు నిజంగానే ప్రైవేట్ వాళ్ళతో కుమ్మక్కు కాకపోతే ఎందుకు ఈ కారణంగా అకారణంగా ఎందుకు మార్కెట్లు బంద్ పెట్టే పరిస్థితి వస్తుంది? సీసీఐతో ఎందుకు కోఆర్డినేషన్ చేసుకొని వెంటనే కొనుగోలు వేగిరం చేయరు? ప్రతి సంవత్సరం 5 లక్షల క్వింటాలు ఇప్పటికే అయిపోతున్నాయి, ఇప్పటికి 1,00,000 క్వింటాలు కూడా దాటలేదు అంటున్నారు. ఏ కారణం చేత ఇంత మందకొడిగా కొనుగోలు కొనసాగుతున్నాయి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలా, సీసీఐ కూడా సమాధానం చెప్పాలి. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్? ఒక్కటే మాట రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది, రాజకీయ అంశాలు ఎప్పటికీ ఉంటాయి, కానీ రైతుల అంశాలు సీజన్లో, ముఖ్యంగా వాళ్ళు అమ్ముకునే సీజన్లో కష్టపడి మీరు రుణమాఫీ పూర్తిగా చేయలే, రైతు బంధు చక్కగా ఇయ్యలే, కరెంటు చక్కగా ఇస్తలేరు, అయినప్పటికీ తనలాడి వాళ్ళు మొత్తం పంటలు పండిస్తున్నారు. మరి పండిస్తున్నప్పుడు ఆఖరికి ఆ కొనుగోలు చేస్తే, టైంకి కొనుగోలు చేస్తే వాళ్ళు బతుకుతారు. వాళ్ళ బతుకును ఆగం చేయొద్దనేది నా ప్రార్థన. ఆర్టీవీ ద్వారా రైతులకు ఏం చెప్తారు? ఒకటే మాట, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడితేనే తెలంగాణ వచ్చింది, పోరాడితేనే సమస్యల పరిష్కారం జరుగుతుంది తప్ప ఈ మందకొడిగా దళసరి చర్మం ఉన్న ప్రభుత్వాలు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా కొట్లాడాలి, రైతులకు అండగా నిలబడాలి. అందరం కూడా రైతు బిడ్డలమే కాబట్టి అందరం కూడా అండగా నిలబడాలి. ఇది పరిస్థితి. పోరాడితే పోయేటేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రేపటి బోరాజు ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెబుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.